కమ్మటి తెలుగు కథలకు స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే హాస్య కథ సాంప్రదాయ జిమ్. కథ మొదలు పెడదాం. ఏమండి, నేను వంట మనిషిని చూద్దామనుకుంటున్నాను అన్నది దీక్ష. ఇప్పుడు వంట మనిషి ఎందుకు? పనులన్నీ చేయడానికి 2 మనుషులను పెట్టుకున్నావు, ఉండేది 4. పోనీ నువ్వు జాబ్ చేస్తున్నావా అంటే అది లేదు. ఎందుకు? వంట కూడా చేయలేకపోతున్నావా, లేక ఆరోగ్యం బాగాలేదా అని అడిగాడు వినయ్. అసలు మీరు నన్ను పట్టించుకుంటున్నారా? ఒక్కసారైనా నన్ను చూశారా? నేను చాలా లావైపోయాను అన్నది. అవును చూశాను, కానీ లావు అయ్యావు అని చెప్తే బాధపడి కోపంతో నన్ను ఎక్కడ తిడతావో అని చెప్పలేదు మెల్లిగా అన్నాడు. అయితే తెలిసి చెప్పలేదన్నమాట. నేను ఎంత లావైపోయినా మీకేం బాధ లేదా? ఇటు నా అందం పోయి అటు ఆరోగ్యం పోతే మీకు సంతోషమా అంటూ గయ్యమన్నది. ఇదెక్కడి బాధరా దేవుడా, వంట మనిషిని పెట్టుకుంటా అంటే సరే అంటే సరిపోయేది. ఇప్పుడు ఈ గోల నుంచి బయటపడే మార్గం ఎలా అని మనసులోనే ఆలోచించాడు. ఏంటి సమాధానం చెప్పరు? ఇంతకు వంట మనిషిని పెట్టాలా వద్దా అంటూ కోపంగా అరిచింది. వద్దంటే మాత్రం ఊరుకుంటావా? అయితే నాకు ఒకటి అర్థం కాలేదు. నువ్వు లావ్ అవ్వటానికి వంట మనిషికి సంబంధం ఏమిటి అన్నాడు ఆలోచిస్తూ. ఉంది, నేను వంట మనిషిని పెట్టుకుంటే ఆ సమయంలో జిమ్కి వెళ్తాను. వెళ్ళి ఎక్సర్సైజులు చేసి సన్నగా అయిపోతాను. మన పెళ్ళెప్పటి బ్లౌజులు కూడా నాకు సరిపోవాలి. అంతలా మారిపోవాలి. అందంగా సన్నగా మల్లెతీగలా కావాలి. అప్పుడు మిమ్మల్ని చూసి నా పక్కన అంకుల్గా ఉన్నారని అంటారు. అదే నా టార్గెట్ అన్నది ముఖం 4-5 వంకలు తిప్పుతూ. అది ఎక్కడి కర్మరా బాబు, లావయ్యావని నేను ఒకరోజు కూడా అనలేదు. ఎవరన్నారో కానీ దొరికితే చితగ్గొట్టేస్తాను. ఈవిడ మళ్ళీ తీగలా మారి ఏం చేస్తుందట? ఫ్యాషన్ షోలకి వెళ్తుందా ఏంటి? అయినా రోజు చిప్స్ పిజ్జాలు తింటే డ్రమ్ములా కాక ఇంకెలా అవుతారు అని స్వాగతంగా అనుకున్నాడు. ఇంట్లో పని మనిషి పనులను ఎక్కువ చేసేసింది. జీతం బాగా పెంచి ఇల్లంతా ఆమెకే అప్పగించింది. ఇప్పుడు వెతికి వంట మనిషిని పట్టుకుంది. ఉదయమే వచ్చిన వంట మనిషితో మాట్లాడింది. మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు అని అడిగింది వంట మనిషి స్టైల్గా. 4 ఉంటాము అని చెప్పింది. సరే, ఏ టైంకు రావాలి? వంటలు ఏమేం చేయాలి అన్నది కుక్కు. ఉదయం 6 గంటలకు రావాలి. రాగానే మా వారికి కాఫీ, పిల్లలకి పాలు, నాకు వెజిటబుల్ జ్యూస్ తయారు చేసి ఇవ్వాలి. తరువాత బ్రేక్ఫాస్ట్ రోజుకో రకం చేయాలి. నాకు మాత్రం సలాడ్స్ చేయాలి. మధ్యాహ్నం కోసం అన్నం, పప్పు, కూర, పచ్చడి, చారు వాళ్ళ 3కి చేసి నా కోసం పచ్చిగడ్డి కూర, సొరకాయ రసం, రాగి ముద్ద, మెంతుల పప్పు చేయాలి. ఇక డిన్నర్కి రోటీలు కూడా చేసి పెట్టి వెళ్ళాలి అని చెప్పింది. ఇన్ని ఐటమ్స్ చేయాలా? అమ్మో, చాలా కష్టం. అందులో నేను కూడా డైట్లోనే ఉన్నాను. సరిపెట్టుకుని కష్టపడి చేద్దామంటే మీ డైట్లో ఉన్న ఐటమ్స్ నా డైట్లో లేవు. నేను తినేవి చేయమంటే ఒప్పుకొని చేస్తాను, కానీ జీతం మాత్రం ఎక్కువే కావాలి అన్నది కుక్కు. నీ డైట్లో ఏమేమి ఉన్నాయి అని అడిగింది దీక్ష. గోధుమ గడ్డి పచ్చడి, బ్లాక్ రైసు, ధనియాలతో పప్పు, జీలకర్ర పొడి, పెరుగు, అడ్డంగా కోసిన క్యారెట్, నిలువుగా కోసిన కీర, ఫ్రూట్ జ్యూసు అన్నది. దీని ఖర్చే ఎక్కువ అయ్యేలాగా ఉంది అనుకొని సరే రేపటి నుండి వచ్చేయి అన్నది. సాయంత్రం మాత్రం రాను మేడం అన్నది. అన్నీ మాట్లాడుకుని గూగుల్లో మంచి జిమ్ గురించి వెతికింది. సాంప్రదాయ జిమ్ అనే పేరు చూసి సెలెక్ట్ చేసుకుని వాళ్ళతో మాట్లాడింది. ఏ భాగాలు తగ్గాలో చెప్తే శిక్షణ ఇస్తామని చెప్పారు. ఆన్లైన్లో డబ్బులు కట్టేసింది. రేపటి నుంచి నోరు కట్టేసుకోవాలని రాత్రికి బిర్యానీ, చిప్స్ అన్నీ కడుపు నిండా లాగించేసింది దీక్ష. బీరువా తెరిచి పెళ్లినాటి బ్లౌజులు అన్నీ ఒక కప్బోర్డ్లో పెట్టుకుంది. నెల లోపల అవి సరిపోవాలి అని టార్గెట్ పెట్టుకుంది. అద్దంలో చూసుకుంది. టీషర్ట్లో నుండి బొజ్జ
తోసుకొని వచ్చింది. నవ్వితే చంపులు పరాటాలంతా అయ్యాయి. ఏం పర్వాలేదు, సన్నగా అయిపోతాను అని సర్ది చెప్పుకుంది. తెల్లవారి కుక్కు వచ్చి ముందు తన డైట్ వండుకొని మిగతావి చేసింది. వైఫై పాస్వర్డ్ అడిగి చెవులకి ఇయర్ఫోన్ తగిలించుకొని చిత్రంగా ఊగుతూ వంట చేస్తుంది. వేసుకున్న చిరుగుల జీన్స్, రేగిన జుట్టు, పూసల దండలతో చిత్రంగా ఉంది. సాయంత్రం దీక్ష సాంప్రదాయ జిమ్కి వెళ్ళింది. లోపలికి స్టైల్గా వెళ్ళింది. అక్కడ వాతావరణం చూసి నోరు వెళ్ళబెట్టింది. లోపలికి వెళ్ళిన దీక్షకి అంతా అయోమయంగా అనిపించింది. తాను జిమ్కే వచ్చానా లేక ఏదైనా పేరంటానికే వచ్చానా అనుకుంది. సాంప్రదాయ జిమ్ అనే టైటిల్ చూసి సాంప్రదాయంగానే రావాలని అనుకున్నారేమో. చాలామంది మహిళలు పట్టు చీరలు కట్టుకొని పూలు పెట్టుకొని చక్కగా తయారై వచ్చారు. ప్రాంగణమంతా పండుగ వాతావరణంలాగా ఉంది. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే రోజు వీళ్ళ ఇంటికి వచ్చే కుక్కు మొదటి లైన్లో కూర్చొని మొబైల్ చూసుకుంటుంది. దీక్ష గబగబా కౌంటర్ దగ్గరికి వెళ్ళింది. అక్కడ మేనేజర్ అడిగింది, ఇక్కడ ఇది జిమ్మే కదండి? అవునండి. ఈరోజే కొత్తగా వచ్చారా అని కౌంటర్లో ఉన్న అతను అడిగాడు. అవును, నిన్ననే పేమెంట్ చేశాను. మరి వాళ్ళంతా పట్టు చీరలు కట్టుకుని వచ్చారేంటి అన్నది. అలా ఏం లేదు మేడం, సాంప్రదాయ జిమ్ అని పేరు చూసి వాళ్ళు అలా వచ్చారు. అప్పటికి మేం వివరించాము, కానీ కొంతమందికి అర్థం కాక అట్లా వచ్చారు. రేపటి నుంచి జిమ్ డ్రెస్లోనే వస్తారు. మీ డీటెయిల్స్ ఇచ్చి వెళ్ళండి. ముందుగా మీరు ఏ పార్ట్ తగ్గించుకుందాం అనుకుంటున్నారు అన్నాడు. వాళ్ళు ఇచ్చిన ఫామ్లో డీటెయిల్స్ రాసింది. అందరి మహిళల్లో ఉన్న సమస్య నడుముల్లో కొవ్వు ఎక్కువగా పేరుకోవడమే. నిజం చెప్పాలంటే ఇందులో మన ఆహారపు అలవాట్లు ఒకటి కారణమైతే ఈ ఫాస్ట్ కాలంలో అన్ని మిషన్స్ వాడడం మరొక కారణం. ఫామ్ ఫిల్ చేసి వాళ్ళకి ఇచ్చేసింది. మేడం, మీరు లెఫ్ట్ సైడ్ గేట్ నుండి లోపలికి వెళ్ళండి. అక్కడ 20 నెంబర్ సెక్షన్ కనిపిస్తుంది. అందులోకి వెళ్ళండి చెప్పాడు. బరువు తగ్గుతాను అనే కాన్ఫిడెన్స్ ఆమెకు ఎంతో సంతోషంగా ఉంది. ఇక రేపటి నుండి నా బరువు తగ్గి నెల లోపల సన్నగా అయిపోతాను. జిమ్ వాళ్ళు కూడా చెప్పారు తగ్గుతానని. లలలా సంబరపడుతూ వాళ్ళు సూచించిన సెక్షన్లోకి వెళ్ళింది. ఆ గదిలోకి వెళ్ళిన తర్వాత ఈమె కొలతలు, హైట్ అన్నీ తీసుకుని మరొక తలుపు నుంచి బయటకు పంపించారు. అదంతా ఒక పెరడులాగా ఉంది. పొట్ట, నడుము తగ్గించడానికి వచ్చిన మహిళలే ఉన్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే అక్కడ బోలెడన్ని రోకళ్ళు, తర్వాత దంచడానికి నానబెట్టిన బియ్యం, పప్పులు ఇలాంటివన్నీ ఉన్నాయి. మహిళలకు చేతులకు గ్లౌజెస్ వేసి తలకి క్యాప్ పెట్టి వారి చేతిలో రోకలి పెడుతున్నారు. మరొక విషయం ఏమిటంటే ఈ జిమ్ పక్కనే ఒక ప్రొవిజన్స్ స్టోర్ ఉంది. ఈ సాంప్రదాయ జిమ్లో దంచబడ్డ లేదా విసరబడ్డ పదార్థాలు ఆ స్టోర్లోకి వెళ్ళిపోతున్నాయి. ఇదంతా చూసి కళ్ళు తేలేసింది దీక్ష. ఇంట్లో పనులన్నీ తప్పించుకొని ఇక్కడికి వస్తే ఇక్కడ దంచడం, అయినా ఇంట్లో ఎవరు దంచుతున్నారని మిక్సీ వేసుకోవడమే కదా, ఆ పనిని కూడా పని మనిషికి అప్పచెప్పి వచ్చానే అని మనసులో అనుకుంది. కానీ అప్పటికే ఆన్లైన్లో డబ్బు కట్టేసింది. చచ్చినట్టు ఇక్కడ ఈ పనులు చేయాల్సిందే అని అనుకుని మళ్ళీ మేనేజర్ దగ్గరికి వెళ్ళి అడిగింది. నేను జిమ్ అంతా ఒకసారి తిరిగి చూడవచ్చా? అంటే ఏమేం ఇన్స్ట్రుమెంట్స్ మీ దగ్గర ఉన్నాయో తెలుసుకుందామని అన్నది. దానికేం భాగ్యం మేడం, వరుసగా ఉన్న గదుల్లోకి వెళ్ళి చూడండి. ఇక్కడ ఏమేమి ఉన్నాయో మీకే తెలుస్తుంది అన్నాడు. ఎందుకో దీక్షకు అతను నవ్వు ఆపుకున్నట్లు అనిపించింది. ఇంట్లో మా ఆయన చెప్తే ఒక్క పని చెయ్యను, ఇక్కడ ఇంకా ఏమేం చేయిస్తారో అనుకుని గదులు చూడటానికి వెళ్ళింది. ఒకచోట బోలెడన్ని విసుర్రాళ్ళు, బియ్యం, గోధుమలు ఉన్నాయి. అక్కడ అందరూ బియ్యం విసురుతూనే ఉన్నారు. పాపం ఇక్కడ ఏదో చేయొచ్చని వచ్చి కిమ్మనకున్న ఈ పనులు చేసుకుంటున్నారు. మరొక సెక్షన్కి వెళ్ళింది. గోధుమ పిండి
కిలోల చొప్పున తడపడం చపాతీలు చేస్తున్నారు. ఆ తయారైన చపాతీలు స్టోర్లోకి పంపిస్తున్నారు. అప్పడాల పిండి తడపడం, అప్పడాలు చేయడం. మరొక సెక్షన్లోకి వెళ్తే అక్కడ కృత్రిమమైన బావి ఏర్పాటు చేశారు. అందులో కొన్ని నీళ్లు పోసి తోడమంటున్నారు. నీళ్లు తోడినవి ఒక పాత్రలో పోస్తే ఆ నీళ్లు మళ్ళీ బావిలోకి వెళ్ళిపోతున్నాయి. ఒక సెక్షన్లో తోట పని, మరొక సెక్షన్లో వంట పని, ఇలా ప్రతి దాంట్లో సాంప్రదాయ సిద్ధమైన పనులు చేయిస్తున్నారు. యాజమాన్యానికి ఇటు ఫీజుల రూపంలో డబ్బులు వస్తాయి, తయారైన పదార్థాలు అమ్ముకున్నాక మరో రూపంలో డబ్బులు. రోకన్ల సెక్షన్కి వెళ్ళింది దీక్ష. 2 గంటలు అయ్యాక ఇంటికి చేరుకుంది. ఒళ్ళంతా చెమటలు, విపరీతమైన నొప్పులు. ఇంటికి వెళ్ళి అలాగే పడుకుంది. తెల్లారాక ఎలాగూ కుక్కు వస్తుంది కాబట్టి రెస్ట్ తీసుకుంటాను అనుకుంది. ఇంతలో కుక్కు ఫోన్ చేసి, మేడం, ఈరోజు వంటకి రాలేను, నాకు బాడీ పెయిన్స్ ఉన్నాయి, జ్వరం వచ్చిందని చెప్పింది. చచ్చినంత పని అయ్యింది దీక్షకి. ఆమెకు జ్వరం వచ్చుండదు. తను కూడా జిమ్లో జాయిన్ అయ్యింది కాబట్టి ఇలాగే ఒళ్ళు నొప్పులు వచ్చి ఉంటాయి అనుకుని భర్తను పిలిచింది. ఏవండి, ఈరోజు కుక్కు రాదట, నేను వంట చేయలేను. మొదటి రోజు జిమ్లో జాయిన్ అయ్యాను కదా, కొంచెం ఒళ్ళు నొప్పులు ఉంటాయని చెప్పారు. ఈరోజు మీరు చేసుకుని వెళ్తారా? అలాగే పిల్లలకు బాక్సులు పెట్టండి అని నిదానంగా చెప్పింది. ఇంత సౌమ్యంగా మాట్లాడుతుంది ఏంటి అని అనుకుని, సరే చేస్తాలే. ఇంతకీ మీ జిమ్లో మొదటి రోజు ఎక్సర్సైజ్ ఎలా జరిగింది అని అడిగాడు. చాలా బాగుందండి, కొత్త కొత్త పరికరాలు, అసలు అవన్నీ ఎక్కడి నుండి ఇంపోర్ట్ చేశారో తెలియదు, కానీ అబ్బా భలే ఎక్స్పీరియన్స్ అండి, ఏడవలేక అని నవ్వింది. డబ్బు కట్టిన పాపానికి ఒక వారం రోజులు వెళ్ళింది. కానీ ఆపై తన వల్ల కాలేదు. ఇక్కడ డబ్బులు కట్టి ఈ పిండి విసరడాలు, రుబ్బడాలు చేసే బదులు ఆ పనేదో ఇంట్లో చేసి కాస్త నోరు కట్టేసుకొని ఒళ్ళు తగ్గించుకుంటాను. బుద్ధొచ్చింది మహాప్రభు అనుకుని కుక్కును మాన్పించింది. మెల్లగా ఇంట్లో పనులు చేస్తూ డైటింగ్ ప్రారంభించింది. ఇవన్నీ గమనిస్తున్న వినయ్, జిమ్లో ఏదో జరిగిందిలే, ఏదైనా మన మంచి కొరికే, హమ్మయ్య ఖర్చు తగ్గింది అనుకున్నాడు. ఇంకా ఈ సాంప్రదాయ జిమ్లో బాధితులు ఎందరో. ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. కమ్మటి తెలుగు కథల ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.